New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రాశిలో మనం సంపూర్ణ జాతకం అనే సిరీస్ చేస్తున్నాం కదా. యా. కర్కాటక రాశి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు కర్కాటక రాశి కిందకి వస్తారు, అలానే వీరి గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళకి ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుంది, అలానే వీళ్ళ కెరీర్ అనేది భవిష్యత్ ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తారు. షూర్ షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఈ పునర్వసు 4వ పాదంలో శ్రీరామచంద్రమూర్తి పుట్టారు. లగ్నం కూడా అదే శ్రీరామచంద్రమూర్తి. లగ్నము రాశి రెండు ఒకటే. పుష్యమి నక్షత్రం చాలా మంచి నక్షత్రంగా చెప్తారు. పునర్వసు కూడా మంచిదే. పుష్యమి నక్షత్రం అన్ని ముహూర్తాలకు వాడతారు కానీ వివాహానికి ఒకటి వాడరు. అందుకే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు కొంచెం వివాహం విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. ఓకే, అది అలాగే ఆశ్లేష నక్షత్రం మీద చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. మోసర్ప నక్షత్రము, అత్తగారికి గండము, ఇలాంటివి ఏమీ లేవు, గుర్తుపెట్టుకోండి. ఆశ్లేష నక్షత్రం అంటే బాగా తెలివితేటలు ఉండే నక్షత్రం. బాగా ప్లానెడ్గా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఒక రీసెర్చ్ చేస్తే ఒక 5,000 జాతకాలు తీసుకొని ఆశ్లేష నక్షత్ర జాతకాలు తీసుకొని చూస్తే వాళ్ళకి ఎక్కడా కూడా 5%, 2% కూడా సరిగ్గా లేరు. అత్తగారు చనిపోయినట్టు ఎక్కడ లేదు. అంటే ఒక రీసెర్చ్లో ఆశ్లేష నక్షత్రం నిజంగా అత్తగారు చనిపోతే ఒక 80% జాతకాలు కనీసం చచ్చిపోవాలి ఏదైనా ఒక రీసెర్చ్. అదే లేదు, బాగానే ఉన్నారు, అత్తగారు శుభ్రంగా గుండ్రాయిలో ఉన్నారు. సో అదంతా మిత్, అపోహ మాత్రమే, అది సత్యం కాదు. ఎందుకంటే చాలామంది నా దగ్గరికి వచ్చి బాధపడుతుంటారు, ఏమండి మా అబ్బాయి ఆశ్లేష నక్షత్రం వివాహానికని వెళ్తే ఆశ్లేష నక్షత్రం అంటున్నారంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వివాహ జీవితం అనేది నిర్ధారణ చేసేది లగ్నం నుంచి 7వ స్థానము 12వ స్థానం, నక్షత్రం కాదు. కేవలం పుష్యమి మాత్రం కొంచెం వివాహ జీవితం విషయంలో వాళ్ళు కొంచెం అప్ అండ్ డౌన్ చూస్తారని కొద్దిగా ఉంది. అది కూడా పూర్తి కాదు. అది కూడా ఏంటంటే వాళ్ళ పర్టికులర్ నక్షత్రాధిపతి బాగా పాడవాలి, అలాగే 7వ స్థానం పాడవాలి, 12వ స్థానం పాడవాలి. ఎవరికైనా అది ఏ సంబంధించిన విషయమైనా ఆ భావం పాడవాలి. అయితే ఇక్కడ పునర్వసు నక్షత్రానికి 4వ పాదం వారికి కొంచెం తొందరగా దైవ సంబంధించిన కనెక్టివిటీ బాగుంటుంది పునర్వసుకి. ఇక పుష్యమి తీసుకుంటే కనుక వీళ్ళు కొంచెం అతి మంచితనంతో తొందరగా మోసపోతుంటారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఎమోషన్స్ ఎక్కువ వీళ్ళకి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ ఎక్కువ, బాగా తెలివిగా ఉంటారు. బాగా అంటే ఒక ప్లానింగ్, ఒక మాట్లాడుతున్నారంటే దానికి ఒక బంధం ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. అది ఏదైనా ఒక రిలేషన్ అనేది వాళ్ళకి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అటువంటివి వీళ్ళకి బలంగా ఉంటాయి. అయితే ఇక్కడ కర్కాటక లగ్నానికంటూ ఒక స్పెసిఫిక్ ఇది ఉంటుంది కదా. ఈ కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి అటెన్షన్ ఎక్కువ. అంటే ఇప్పుడు కర్కాటకం ఎలా ఉంటుంది, మీరు సముద్రం దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? సముద్రంలో ఎంట్రీకి ఇచ్చి ఉంటుంది చూడండి, అక్కడ నుంచి మనిషి వస్తున్నాడు అనగానే దాని లక్షణం ఏంటంటే 365 డిగ్రీస్లో ఎటైనా తిరగలదు. అక్కడికక్కడ గొయ్యి తవ్వుకొని టింగిన కాలంలోకి వెళ్ళిపోతుంది. అప్పటికప్పుడు అంటే అలర్ట్నెస్ చాలా ఎక్కువ, అలర్ట్గా ఉంటుంది. అంటే ఎక్కడా నుంచి ఎక్కుకోకూడదు అనేది ఎక్కువగా ఉంటుంది ఒకటి. రెండవది కర్కాటకంలో పుట్టిన వాళ్ళకి మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం 12 లగ్నాలు తీసుకుందాం, కర్కాటకం నుంచి మిథునం వరకు. 12 లగ్నాల్లో వాళ్ళు అరే నాకు ఆకలేస్తుంది అంటే ఫస్ట్ నోట్లో ఫస్ట్ రియాక్ట్ అయితే కర్కాటకం వారు. ఏ పద ఆనందం అయితే నేను తెచ్చేసానా, ఇంటికి వెళ్తే క్యారేజ్ తెచ్చానా, మా ఇంట్లో ఉంది నేను వండాను, ఇప్పుడే వండిచ్చేస్తాను నాకు. అంటే మదర్ ఎలాంటి నేచర్ ఉంటుంది, తల్లి ఎప్పుడు కూడా పోషణ రక్షణ అందరి పట్ల కన్సర్న్ ఉంటుంది, బాగా ఆ కన్సర్న్ ఎక్కువగా ఉంటుంది. ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తారు. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా చెప్పాము బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఏదైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాం, కొంతమంది చూడండి ఒక పెద్ద నెక్లెస్ ఇచ్చినా కానీ అవునా ఎక్కడ తెచ్చావు, ఆహా సరే అక్కడ పెట్టు, డస్క్లో పెట్టు, అలా ఉంటుంది. ఇంకొంతమందికి చిన్న ఫ్లవర్ ఇచ్చిన వావ్ ఎంత బాగుందో కదా ఇది, ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చేది కర్కాటక లగ్నం. ఏదైనా ఒక చిన్న ఇది చేయాలన్నా అమ్మో ఈ మాట వల్ల ఏమొస్తుందో అని కొంచెం ఓవర్గా కూడా వీళ్ళు ఎమోషన్ అవ్వేది కూడా కర్కాటక లగ్నమే. అంటే వాళ్ళలో మనసుకి సంబంధించినటువంటి లగ్నం కర్కాటక లగ్నం. అంటే ఎప్పుడైనా మనసు మనం పెట్టినప్పుడే దానిలో ఎక్స్ప్రెషన్ కానీ బాధపడడం కానీ జాగ్రత్త పడడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఎమోషన్స్ బయటకు వస్తాయి. ఎమోషన్స్ పూర్తిగా కనెక్టివిటీ ఉన్న లగ్నం ఏదైనా ఉందంటే కర్కాటకం.
అన్నిట్లో టాప్ అన్నమాట. అంటే ఒక్కొక్క ఇప్పుడు ఇందాక మనం దీనికి తెలివితేటలు అని చెప్పుకున్నాం, దీనికి ఓపిక అని చెప్పుకున్నాం, దీనికి అగ్రెసివ్ నేచర్ అని చెప్పుకున్నాం. ఒక్కొక్కటి ఉంటాయి. వాళ్ళు మహర్షులు చాలా గొప్ప వాళ్ళు అండి. అసలు అది ఎట్లా పెట్టారా అనిపిస్తుంది నాకు. అంతే కదా. ఎందుకంటే అలర్ట్, ఎప్పుడు అలర్ట్గా ఉంటారు వీళ్ళు. ఇక వీళ్ళకి కుటుంబము ధన విషయం తీసుకుందాం. ధనయోగం వారి కుటుంబ విషయాలు తీసుకుంటే కుటుంబ వ్యక్తులతో కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలనే ఆలోచన. వీళ్ళకి గవర్నమెంట్ కానీ మెడికల్ రిలేటెడ్ వాటిల్లోని ఖచ్చితంగా ఎంతో కొంత కనెక్టివిటీ ఉంటుంది ఫైనాన్షియల్. 90% ఎక్కడో 10% ఎందుకు మనకు మారుతుంది అంటే వాళ్ళ సెకండ్ లార్డ్ వెళ్ళి ఇంకో దాంట్లో ఎక్కడో వేరే 2-3 గ్రహాలతో బలంగా మార్పు చెందినప్పుడు ఇదే ధనయోగం ఇంకొక రూపంలో కానీ ఎక్కడో మెడికల్ టచ్ ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించింది ఉంటుంది. ఇప్పుడు జిమ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు జిమ్ ఏంటి? ఆరోగ్యమే కదా. అవును. ఇప్పుడు ఫుడ్ లేదంటే నాది హోటల్ అని అంటారు. హోటల్ ఎలాంటి హోటల్ ఉంటుంది? వాడికి ఆర్గానిక్ ఫుడ్ రిలేటెడ్ అమ్ముతాడు. మెడికల్ షాప్ పెట్టుకున్నాడు, లేకపోతే డాక్టర్స్, లేకపోతే కొంతమంది లేదండి నాకు ఏ హాస్పిటల్ లేదు, మనం ఏం చేస్తున్నామంటే హాస్పిటల్కి రిఫర్ చేస్తానండి నేను పేషెంట్ అంటాడు. ఆరోగ్యమేగా. అంటే ఏదో ఒక ఇంటర్లింక్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవ్వచ్చు, మెడికల్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదా ఫాదర్ చేస్తున్నది ఏదైనా వీళ్ళు కంటిన్యూ చేయడం అవ్వచ్చు. ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రవి అయ్యాడు. రవి ఫాదర్కి, మెడికల్కి, ఆరోగ్యానికి ఒక నేమ్ అండ్ ఫేమ్, రాజకీయ సంబంధించిన కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, వీటన్నిటికీ రవి కారకుడు. ఇది 90% ఖాయం. కానీ ఇక్కడ ఏదైనా ఈ రవి రాశి పూర్తిగా పాడైపోయి ఈ ఎదెళ్ళి ఇంకో గ్రహంతో దీంతో కనెక్ట్ అంటే ఉదాహరణకి రవి వెళ్ళి గురువుతో గెలిచాడు, అప్పుడు ఏమవుతుంది? టీచింగ్లోకి వెళ్ళిపోతారు, గవర్నమెంట్ టీచర్ అవుతాడు. అంటే గవర్నమెంట్ ఎక్కడో టచ్ అవుతుంది, గవర్నమెంట్ మెడికల్, తండ్రి ఎక్కడో టచ్ అవుతుంది. లేదా ఒక్కొక్కసారి ఏమవుతుంది? తండ్రి చెప్తున్న ట్యూషన్ పాయింట్స్ ఇతను నడుపుతాడు. అంటే నీకు తండ్రో గవర్నమెంటో మెడికలో ఆరోగ్యము ఏదో ఒకటి అక్కడ కనెక్టివిటీ ఉండకుండా వీళ్ళకి ధనయోగం ఉండదు. అంతే, ఇంకా డౌట్ లేదు అందులో. ఇక వీళ్ళకి 3rd and 12th లార్డ్ బుధుడు అయ్యాడు. బుధుడు అయినప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే వీళ్ళకి ఒకటి సిబ్లింగ్స్ ఉండడం చాలా తక్కువ, ఉన్న స్త్రీ యొక్క సిబ్లింగ్ ఉంటారు, లేదా వాళ్ళు దూరంగా ఉంటారు. నేను ఇప్పుడు సిబ్లింగ్స్ గురించి అడగబోతున్నా గురుగారు, కరెక్ట్గా మీరే చెప్పేశారు. అంటే 3rd house సిబ్లింగ్ కదా. అయితే వీళ్ళ సిబ్లింగ్స్ మంచి ఇంటలెక్చువల్గా ఉంటారు, ఇంటలెక్చువల్స్ ఉంటారు. వీళ్ళ సిబ్లింగ్స్ ఎక్కువ వర్కాలిక్ ఉంటారు. వీళ్ళు ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా వీళ్ళు ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు గత విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని కమ్యూనికేట్ చేస్తారు ఈ కర్కాటకం వారు. అంటే చాలా ఆలోచించి చేస్తారు. అంటే మిథునం అంత కాదు, కర్కాటకం ఇస్ డిఫరెంట్, బట్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఇంటికి వెళ్ళాం, కొంతమంది చూడండి వచ్చారా రండి మామూలుగా, కొంతమంది అరే అని పలకరించేసి హగ్ చేసేసుకొని, అంటే ఆనందాన్ని వాళ్ళ ఫేస్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ కళ్ళల్లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఎక్కడో చంద్రుడు పాడైతే మనం చెప్పలేం, కానీ 90% మీరు చూడొచ్చు. అంటే ఒక 100 జాతకాలు తీసుకున్నారు కర్కాటక లగ్నం వాళ్ళు, అందులో 90% జాతకాలు ఈ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఇంకా అందులో డౌట్ లేదు. అయితే మనం ఒక లగ్నాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళ లైఫ్ ప్యాటర్న్ ఎలా వెళ్తుందో అబ్జర్వ్ చేస్తే వీళ్ళ జీవితం బాగుందని చెప్పొచ్చు జాతకం చూడకుండా. వీళ్ళకి పూర్వజన్మ కర్మస్థానం అని ఒకటి ఉంటుంది, అది శుక్రుడు అవుతాడు వీళ్ళకి. గురువు అవడు, గురువు కొంతవరకే రూల్ చేస్తాడు, శుక్రుడు కంప్లీట్గా రూల్ చేస్తాడు వీళ్ళ జాతకాన్ని. అంటే వీళ్ళు కనుక ఉదాహరణకి చాలా ఎర్లీ ఏజ్లో, కొంతమంది చూడండి 21 సంవత్సరానికే జాబ్ వచ్చేసింది, 23 ఏళ్ళకే ఇల్లు కట్టేసుకున్నాడు, 24-25 ఏళ్ళకల్లా పెళ్లి చేసుకున్నాడు అంటారు. ఎర్లీ సెటిల్మెంట్ అంటే వీళ్ళ వీనస్ బాగున్నాడంటే ఒక్క ప్లానెట్, ప్రతి జాతకానికి ఒక ప్లానెట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఉంటుంది. అలా వీళ్ళకి రూలింగ్ చేసే ప్లానెట్ ఈజ్ శుక్రుడు. శుక్రుడు బాగున్నాడా వీళ్ళకి ఇంకేం అక్కర్లే, చక్కగా అన్ని సెటిల్ అయిపోతే జాబ్ చేసుకుని ఉంటాడు, గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఏముందమ్మా ఇప్పుడు చక్కగా చిన్నప్పుడు చదువు అయిపోయింది, అంతే, కొందరు ఈజీగా సెటిల్ చదువు అయిపోయింది, వెంటనే గవర్నమెంట్లో ఏదో ట్రై చేస్తే టక్కన వచ్చేసింది, ఒక ఇల్లు కట్టేసుకున్నాడు, పెద్ద కష్టాలు ఏం లేవు, ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఏముంటుంది చెప్పండి. ప్రెసెంట్ ఎలా ఉంది గురుగారు? అంటే 2025లో శుక్రుడు అనేది ఎలాగా వీళ్ళ మీద ప్రభావం? రూలింగ్ ప్లానెట్ ఎప్పుడు కూడా పెద్ద ప్లానెట్స్ అయితే ఎక్కువ రోజులు ఉంటాయమ్మా. శుక్రుడు ప్రతి 25 రోజులు 30 రోజులకు మారిపోతుంటాడు. సో 1 మంత్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మంత్ ఉంది అనుకోండి, ఇప్పుడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే కర్కాటక రాశిలో ఉన్నాడు. సో వీళ్ళకి ఏదైనా గృహము వాహనం కొనుక్కోవడానికి సపోర్టివ్గా ఉన్నాడు. కానీ ధనస్థానంలో కేతు ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ వీరికి. అందుకని వీళ్ళేంటి, ఎటువంటి మనీ మ్యాటర్స్ రిలేటెడ్ అయినా చేసేటప్పుడు గణపతిని ఆరాధించాలి. వీళ్ళు ఎంత గణపతిని ఆరాధిస్తుంటే వీళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ ఇప్పుడున్న ప్రజెంట్ ఎప్పటి వరకు, ఇది నెక్స్ట్ ఇయర్ నవంబర్ 25th 27th వరకు ఆల్మోస్ట్
నవంబర్ వరకు అనుకోండి. కేతు అక్కడ ఉంటారు, 2వ స్థానంలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకుంటేనే ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది. అయితే వీళ్ళని ఎప్పుడైనా వీళ్ళ అబ్జర్వేషన్ ఏం చేయాలంటే వీళ్ళ శుక్రుడిని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. శుక్రుడు బాగున్నాడంటే ఇవన్నీ ప్యాటర్న్స్ జరుగుతాయి. ఇది చదువు, సెటిల్మెంట్, త్వరగా ఇల్లు కట్టేసుకుంటారు. శుక్రుడు బాగున్నాడంటే వీళ్ళకి త్వరగా ఇల్లు కట్టేసుకుని, అది కూడా ఏంటి అప్పట్లో 5,000 గజం కొన్నామండి, ఇప్పుడు 1 కోటి రూపాయలు పలుకుతుందంట. అసలు ఏమిట్రా మనం అప్పుడు మనం ఎందుకు కొనలేకపోయాం, ఈయనకి ఎట్లా దొరికింది ఈ స్థలం, అప్పుడు నా దగ్గర డబ్బులు ఉండేవి, నేను ఎందుకు కొనలేకపోయాను అనిపిస్తుంది. కొన్ని కేసెస్ చూడండి మనం, అప్పట్లో మన దగ్గర డబ్బులు ఉండేవండి ఆయన, అప్పట్లో ఆయన అక్కడెక్కడ ఎకరం కొన్నట్ట, ఇప్పుడు 10 కోట్లు అయిపోయిందట, అప్పట్లో 10 లక్షలకు కొనాలట. అంటే ఏంటి, వీనస్ బాగుంటే వీళ్ళు ప్రాపర్టీస్ మీద పెట్టడం అంతా గుడ్. ఇంకొకటి లేదు, ఏమైనా పరిహారం ఉంటుందా గురుగారు, అంటే శుక్రుడు అలా మంచిగా ఉండేలాగా చేసుకోవడానికి? ఒకటమ్మా, శుక్రుడు ఎప్పుడైనా బాగుండాలంటే మనకి శాస్త్రంలో వాళ్ళ అలవాట్లు, వాళ్ళ దేవతారాధన చెప్పారు. అంటే అలాగా శుక్రుడు పాడయ్యాడు ఉదాహరణకి, అప్పుడు వీళ్ళు ఎడ్యుకేషన్లో డౌన్ అవుతారు. అలాగే తల్లి దూరంగా ఉండడం, ప్రాపర్టీస్ కొనలేకపోవడం జరుగుతుంది. అప్పుడు వీక్గా ఉన్నాడు అని అర్థం. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు అంటే వెరీ సింపుల్, మదర్ని ఎక్కువగా గౌరవిస్తుండాలి. సహజంగానే కర్కాటక లగ్నం కదా, మదర్తో గొడవలు పెట్టుకోకూడదు. ఇంకొకటి, తొందరపాటు పడి ఇప్పుడు మనీ ఒక్కొక్కసారి మనం అసలు అక్కడ ఏంటో ఏమో తెలియకుండా కొనేస్తాం. శుక్రుడు పాడైతే అది కబ్జా ల్యాండ్ కొనేస్తాడు, కబ్జాలో ఉన్న ఇల్లు కొనేస్తాడు, పాడైపోయిన వెహికల్ కొంటాడు. ఇట్లాంటివన్నీ తప్పులు. అంటే పూర్వజన్మ కర్మ పాడైతేనేమో రాంగ్ డెసిషన్స్, పూర్వజన్మ కర్మ బాగుంటేనేమో రైట్ డెసిషన్స్. బట్ దీనికి ఏంటి, స్ట్రెంథింగ్ చేసుకోవాలంటే లలిత సహస్రనామాలు, లేకపోతే శ్రీమాత్రే నమః, గోసేవ చేయడం, తెల్ల గోవులకి ఏదైనా తినిపించడం, తెల్ల పావురాలకి ఏదైనా తినిపించడం, లేకపోతే తెల్లటి పుష్పాలతో అమ్మవారి ఆరాధన చేయడం, శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడం. శుక్రుడు వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ ప్లానెట్స్తో అయితే కలిసి ఉండి కంజాయిన్ అయిపోయాడో ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం. ఓకే గురుగారు, వీళ్ళకి గృహయోగం ఉందా గురుగారు? ఉంటుందండి. ఇందాక చెప్పాను కదా, శుక్రుడు బాగున్నాడంటే గృహయోగం అద్భుతం. బట్ జనరల్గా గృహయోగం ఉన్న జాతకమే అంటారు కర్కాటకం, ఎందుకంటే న్యాచురల్ 4th లగ్నము 4 and 11th శుక్రుడికి వచ్చింది. కాకపోతే ఆ శుక్రుడు ఎంత బాగుంటే వీళ్ళకి అంత తక్కువ డబ్బులకి వచ్చి అంత ఎక్కువగా పెరుగుతుంటుంది. కొంతమంది చూడండి, ఇప్పటికీ అప్పుడెప్పుడో కొన్నామంటే అప్పట్లోనే 10,000 గజం పెట్టుకున్నాం, ఇప్పుడు అంతే ఉందంటాడు. ఇంకొంతమంది సెంటు చాలా తక్కువ అండి, 3,000 సెంటుకు కొన్నాము, ఇప్పుడు 2 లక్షలు ఉంది సెంట్ అంటాడు. ఏంటంటే అదే లక్. ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడు ఆస్ట్రాలజీలో మీకు లక్ ఎందులో ఫేవర్ చేస్తుంది, అంతే మీరు చదువుకోవడం వల్ల ఫేవర్ చేస్తుంది ఒక్కోసారి. కొన్నిసార్లు ఏమో మీరు ఏదైనా భూములు కొనడం వల్ల చేస్తుంది, ఇంకొన్నిసార్లు ఏదైనా ఎవరికైనా మీరు సపోర్ట్ చేయడం వల్ల చేస్తుంది. అట్లా తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వీనస్ బాగున్నాడంటే వీళ్ళు గుడ్డిగా చక్కగా పోయి ఎప్పుడు నేనేం ప్రాపర్టీ కొనాలని ఆలోచిస్తే చాలు. వీళ్ళ లైఫ్ వీళ్ళ తర్వాత తరాలకు కూడా తిని కూర్చునేంత సంపద వస్తుంది వీళ్ళకి. అది పట్టుకోగలగాలి ఇప్పుడు జాతకంలో. అలాగే వీళ్ళకి 5th and 10th లాట్ అంటే సంతానము, కెరియర్ ముడిపడి ఉందమ్మా. అంటే వీళ్ళకి ఏదైనా మెడికల్ రంగాల్లో కెరియర్, క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో కెరియర్, సంతానం కలిగిన తర్వాత వీళ్ళ కెరియర్ అద్భుతమైన స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా అలా ఉంటుంది. ఇంకోటి, వీళ్ళ ఫాదర్ సంబంధించి చూసుకుంటే వీళ్ళ ఫాదర్ ఏదైనా గైడింగ్, టీచింగ్, కొంచెం ధర్మబద్ధంగా ఉండడం 90%. ఎందుకంటే గురువు కదా, 9 and 6th లార్డ్ అలా ఉంటారు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గురువు పాడైతే చెప్పలేం కానీ తండ్రితో చిన్న గొడవలు ఉంటాయి, కానీ 90% ఆఫ్ కేసెస్ తండ్రి మంచివాడు. అంటే వీళ్ళకి ఉన్న తండ్రి మంచి పేరు ఉండడం, మంచి గైడింగ్ ఉండడం, తండ్రికి ఈయన గైడ్ చేయడం, తండ్రి ఈయన గైడ్ చేయడం, అంటే మంచి సత్సంబంధాలు ఉంటాయి. రిలేషన్ సత్సంబంధాలు ఖచ్చితంగా బాగుంటాయి. కాకపోతే గురువు పాడవకూడదు. గురువు పాడైతే మనం చెప్పలేము, బట్ అది చాలా రేర్. ఒక 100 జాతకాలు తీసుకుంటే 1 or 2 పాడవుతాయి, మిగతా 98% జాతకాలు బాగానే ఉంటాయి గురువు. అంటే ఈ లగ్నానికి గురువు పర్టికులర్గా, అందరికీ కాదు, అట్లా అనమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళ లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉంటుంది, వీళ్ళ లైఫ్ పార్ట్నర్ విషయంలో తీసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మీరు గమనించండి, ఎనీ కర్కాటక లగ్న వీళ్ళ లైఫ్ పార్ట్నర్ కానీ వీళ్ళు కానీ ఏజ్లో కొంచెం ఎక్కువ డిఫరెన్స్ లేకపోతే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది లైఫ్ పార్ట్నర్తో. అంటే అట్లాగా వీళ్ళకి తక్కువ ఉన్నట్టు అనిపించడం, లేకపోతే లైఫ్ పార్ట్నర్ ఎక్కువ ఉన్నట్టు అనిపించడం, లేకపోతే లైఫ్ పార్ట్నర్ తక్కువ ఏజ్ ఉన్నట్టు అనిపించడం, వీళ్ళు ఎక్కువ ఉన్నట్టు అనిపించడం. కానీ అడిగితే ఎక్కువ ఏజే ఉండదు, కానీ అలా కనిపిస్తారు. చూడటానికి అలా కనిపిస్తారు అనమాట. ఈయనే చిన్న ఏమో ఆమెకంటే
అప్పుడు చాలా పెద్ద ఆవిడలా ఉంది, ఇతను చాలా చిన్నపిల్లలా ఉన్నాడు, ఈయనకు ఒక 25 ఏళ్ళు ఉండొచ్చు, ఆవిడకు 30 ఉండొచ్చు అనుకుంటాం. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే ఇదేమో చంద్రుడు చిన్నపిల్లల కారకుడు, ఇదేమో శని ఏజ్డ్ కారకుడు. సో 1 and 7 ఎప్పుడైతే చంద్ర శని అయిందో అలాంటి ఫలితాలు ఇస్తుంటుంది అది. వీళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది గురుగారు లైఫ్ పార్ట్నర్తో? మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం కర్కాటక లగ్నం, సింహ లగ్నం, మకర లగ్నం, కుంభ లగ్నం 4 లగ్నాలకి ఉన్నటువంటిది ఎలా ఉంటుందంటే ఇందులో ఒకరికి సాక్రిఫై అయిపోయినట్టుగా ఉంటుంది కదా పరిస్థితి. అంటే ఎప్పుడు కొంతమంది చూడండి వాళ్ళ కోసం అన్నీ చేసి పెడుతుంటారు, కొంతమంది హస్బెండ్ అలా ఉంటారు, కొంతమంది వైఫ్ అలా ఉంటారు, కొంతమంది చూడండి లేచినప్పటి నుంచి అతనికి ఏం చేసి పెడదామా అన్నీ చేసి పెట్టడం, ఆఖరికి కొంతమంది అయితే కూర్చోబెట్టి తినిపించేస్తుంటారు కదా. అదేమిటి తింటాడు కదా అంటే అబ్బా మీకు తెలియదు ఊరుకోండి తింటూ సరిగ్గా అసలు అప్పుడు తినిపించేస్తుంటుంది భార్య. మరికొంతమందికి హస్బెండ్ అలా ఉంటారు, అంటే నువ్వు పడుకో, ఎందుకు నేను పొద్దున్నే లేచి నేను టీ పెడతాను, నువ్వు తర్వాత లేదు కానీ నేనే క్లీన్ చేసేస్తాను అని ఆయన ఇంట్లో ఉండి అన్ని పనులు చేసేసుకుంటూ, లేకపోతే అంటే ఒకరికి అందులో ఒకరు ఖచ్చితంగా కర్కాటకంలో పుడితే ఒకరు కంప్లీట్ పని చూసుకుని ఉంటాడు. అంటే ఆవిడ బట్టలు ఉతికేస్తుంటాడు, ఆవిడకి అన్నీ చేసి పెట్టేస్తుంటాడు. ఎందుకంటే ఇది ఈ లగ్నంలో పుట్టిన వారికి వీళ్ళు కానీ పార్ట్నర్ కానీ ఖచ్చితంగా అలాంటి లక్షణాలు ఉండకుండా అసలు ఆ లగ్నం అవ్వదు ఫస్ట్. ఒకళ్ళు కంప్లీట్గా అలా ఉంటారు, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే కొంచెం వీళ్ళు వర్క్ విషయంలో కొంచెం అగ్రెసివ్గానే ఉంటారు, పని అంటే పని అన్నట్టుగా ఉంటారు. బికాజ్ ఆఫ్ 10th లార్డ్ కుజుడు కదా, సో ఆ అగ్రెసివ్ నేచర్ కానీ ఆ యొక్క స్ట్రెంగ్త్ కానీ బాగుంటుంది. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ కర్కాటక లగ్నం వాళ్ళు తొందరపడి వ్యాపారాల్లోకి వెళ్ళకూడదు. బాగున్నాడు శుక్రుడు, బాగున్నాడు, రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుక్రుడు బాగున్నాడు, రైతులు అయ్యారు, వీళ్ళంతసేపు ఫ్లవర్స్ అంటే పండించే దాంట్లో, లేకపోతే కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి కొన్ని చూడండి, కొన్ని కూరగాయలు చాలా కాస్ట్ ఉంటాయి, ఏమిటిది ఇంత కాస్ట్ అంటుంటాం. ఇప్పుడు మనకి అవకాడో ఉంది, ఎంత కాస్ట్ ఉంటుంది, ఒకటి 100 రూపాయలు అంటాడు. అట్లా ఏంటంటే కాస్ట్లీ ఉండేవి, అందంగా ఉండేవి, సుకుమారంగా ఉండేవి, ఇవి చాలా బాగా వీళ్ళకి కలిసి వస్తాయి. ఇంకా వీళ్ళకి తిరిగి ఉండదు దాంట్లో కనుక వెళ్ళినట్లయితే, బిజినెస్లోకి వెళ్తే. ఎందుకంటే వీళ్ళకి బిజినెస్ కారకుడు 12th లార్డ్ అవుతున్నాడు. 12th లార్డ్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అక్కడ మీకు లాభం కంటే నష్టపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకని బుధుడు బాగున్నాడు, 11th లార్డ్ బాగున్నాడు అంటే మెయిన్గా పూర్వజన్మ కర్మకారకుడు బాగుండాలండి. ఎనీ జాతకం ఇప్పుడు మేషం తీసుకున్నారు అనుకోండి, పూర్వజన్మ కర్మకారకుడు మనం బుధుడు శని అనుకున్నాం, వృషభం తీసుకుంటే గురువు అని చెప్పుకున్నాం, అందుకే టీచర్స్తో గొడవలు పెట్టుకోకూడదని చెప్పారు. మిథునం తీసుకుంటే మామూలు గొడవలు ఎవరితో పెట్టుకోకూడదని చెప్పారు. ఇక్కడ శుక్రుడు కదా, శుక్రుడు అయినప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఎక్కువ స్పీడ్గా వెహికల్ మీద వెళ్ళకూడదు. నేను చాలామంది కర్కాటక లగ్నం వాళ్ళని చూశాను, శుక్రుడు పాడై వెహికల్ స్పీడ్గా వెళ్ళి ర్యాష్గా ఏదో యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ లైఫ్ కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి, అంటే ఏమిటి నీ లైఫ్ని మొత్తం టర్నింగ్ ఒక చిన్న యాక్సిడెంట్ మార్చేస్తుంది, ఒక చిన్న గొడవ మార్చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీకు శుక్రుడు బాగున్నాడు, అప్పటికప్పుడు ఏదో డెసిషన్ తీసుకుని ఏదో కొనేసానండి ఇంత పెరుగుతుందని అనుకోలేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదండి. బికాజ్ ఆఫ్ శుక్రుడు అంత గొప్ప ఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ. ఈ లగ్నానికి చూడడానికి పాపే, కానీ ఆ పాపి శుభుడుగా మారిపోతాడు ఒక్కోసారి, అప్పుడు ఇంక తిరిగి ఉండదు. ఎలా అంటే నేను మనకు వీడియో చూసాను, ఒక ఆవిడ మంచి కారులో దిగి రోడ్డు మీద ఉన్న కుక్కను పట్టుకొని ఎంతో ఆనందంగా పట్టుకుని కార్లు తీసుకొని పట్టుకుపోయింది. కింద అందరు కామెంట్స్ ఏం పెట్టారంటే ఆ కుక్కకి రాజయోగం పట్టిందండి. వీధిలో ఉండే కుక్కకి రాజయోగం ఎప్పుడు పట్టింది? బాగా క్లాస్గా ఉన్న ఆవిడ పట్టుకెళ్ళిపోయింది ఇంటికి. ఏం చేస్తుంది? చక్కగా దాన్ని కడుగుతుంది, అన్నం పెడుతుంది, ఆవిడ సోఫాలను కూర్చోబెట్టుకుంటుంది, ఇంకా వీలైతే కొంతమంది మంచాల మీద పడుకోబెట్టి, అంటే ఆ కుక్క యొక్క రాజయోగం పట్టినట్టే కదా. అలా వీళ్ళ శుక్రుడు బాగుంటే వీళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మంచి చేంజ్ వస్తుంది. సో వీనస్ ఎప్పుడు వీళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు జాబ్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? బిజినెస్ లో చెప్పారు, జాబ్ లో ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ ఆలోచనలు అన్ని కూడా బిజినెస్ చేయాలని ఉంటుంది వీళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసెంట్ అయితే. ఎందుకంటే వీళ్ళ 10th లార్డ్ ఇక్కడ ఉన్నాడు, బిజినెస్ సైన్ లో ఉన్నాడు. అందుకే జాబ్ చేస్తున్న వాళ్ళకైనా కూడా బిజినెస్ మీద ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. సక్సెస్ అవుతుంది అంటారా అలాగా వాళ్ళు షిఫ్ట్ అయితే? అంటే ఒకటి వీళ్ళు ఇప్పుడున్న కండిషన్ పరంగా కొంచెం అష్టమంలో రాహు ఉన్నాడు అండ్ అట్లాగే 12లో గురువు ఉన్నందుకు వీళ్ళు ఏదైనా ఆన్లైన్లో చేసే బిజినెస్లు చేసుకుంటే ఇప్పుడున్న గోచారం కొంతవరకు చూపిస్తుంది. ఓకే ఓకే. గురుగారు వీళ్ళు ఏ రత్నం ధరిస్తే బెస్ట్ అంటారు? ఒకటేనమ్మా, వీళ్ళకి సర్వసాధారణంగా మనం చూసుకునేది ఏంటంటే చంద్రుడు బాగుంటే ముత్యం అంటారు, పంచమాధిపతి కుజుడు బాగుంటే పగడం పెట్టుకోవచ్చు,
భాగ్యాధిపతి గురువు బాగుంటే కనకపుష్య రాగం పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎప్పుడైనా రత్నాన్ని డిసైడ్ చేసేటప్పుడు 9 గ్రహాల్లో ఏది స్ట్రాంగ్గా బాగుంది, ఏది పాపకత్తెరలో లేదు, దానివల్లనే కనీసం ధనయోగమైనా ఉందా, లాభాలైనా వస్తున్నాయా, రుణరోగ శత్రువులు పంచమంని యాక్టివ్ చేసే గ్రహమైనా అయిందా అనేది చెక్ చేసుకోవాలి. అది చూసుకోకుండా గుడ్డిగా కుజుడు అక్కడ పాడైపోయినా నాకు పంచమ దశమాధిపతి కదా యోగకారకుడిని పెట్టేసుకుంటే అది పనికిరాదు. సెలెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పులు కొనుక్కోవడానికి వెళ్తేనే నా నెంబర్ ఏంటి, అది నాకు కరుస్తుందా కరవట్లేదా కంఫర్ట్గా ఉందో లేదో చేసుకుంటాం. మరి రత్నం మనం పెట్టుకునేది చెప్పుకి ఎంత ఆలోచించినప్పుడు రత్నానికి ఎంత ఆలోచించాలి, కంఫర్ట్ ఉందా లేదా, కలర్ సరిపోతుందా లేదా, మనం 10 బట్టల షాపులు తిరుగుతాం, అవునా కదా. మరి అంతే. వీళ్ళకి ఏమన్నా చెడు వ్యసనాల బారిన పడే ఛాన్స్ ఉందా గురుగారు? వీళ్ళకి ఇది 12వ స్థానం వాయుతత్వ రాశి అవుతుంది కాబట్టి ఎక్కువ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఒకవేళ చెడు వ్యసనాల్లో పడితే, అందరికీ కాదు. కానీ ఇక్కడ ఏంటంటే డిపెండ్ ఆన్ బుధుడు వెళ్ళి దేంతో కనెక్ట్ అయ్యాడు అనేది చూసుకోవాలి. జలరాశుల్లోని కనెక్ట్ అయ్యాడు, అప్పుడు స్మోకింగ్ ప్లస్ డ్రింకింగ్ కూడా ఉంటుంది. శుక్రుడితో కనెక్ట్ అయిపోయాడు, అప్పుడు ఏమవుతుందంటే నేను కొంతమందిని చూశాను, ఉంటారు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ అక్కడ దాకా వెళ్ళదు, ఓన్లీ ఫ్రెండ్షిప్స్లోనే వీళ్ళ టైం అంతా వేస్ట్ అయిపోతుంటారు. అంటే ఊరికే పరిచయాలు, వాళ్ళు ఏదో పనులు చేయించుకోవడం వీళ్ళతోని, వాళ్ళు ఏదో వాడుకోవడం వీళ్ళు ఏదో అట్లా ఊరికే తిరుగుతుంటారు, అక్కడ ఏమేమి జరగదు, అక్కడ అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే గురుగారు, వీళ్ళకి కెరీర్ కానీ ప్రొఫెషనల్గా కానీ ఫైనల్గా సక్సెస్ ఉంటుందా గురుగారు? మంచి భవిష్యత్తు, మార్క్స్ బాగుంటే ప్రొఫెషనల్గా తిరుగులేదు. ఇందాక నేను చెప్పినట్టుగా మెడికల్ ఇట్లాంటి వాటిల్లో అద్భుతంగా ఉంటుంది. మోస్ట్లీ అంటే ఎన్నేళ్ళకి వీళ్ళకి కెరీర్ అనే స్టాండ్ అంటే ఒక సెటిల్ అయిపోయాం అన్న ఫీలింగ్ వస్తుందంటారు? ఎక్కువగా అమ్మ వీళ్ళకి పర్టికులర్గా కనుక చూసుకుంటే వీళ్ళ పర్సనల్ చార్ట్లో వీనస్ కనుక బాగుంటే 25th ఇయర్లో సెటిల్ అయిపోతారు కెరియర్ పరంగా. లేదు వీళ్ళు బిజినెస్లో సెటిల్ అవ్వాలంటే 26 ఇయర్స్ రావాల్సి వస్తుంది. లేదు వీళ్ళు ఏదైనా గవర్నమెంట్ సంపాదించుకోవాలంటే గవర్నమెంట్లో నాకు ఏదైనా వస్తుందా అని కొంతమంది అడుగుతుంటారు. 29th 30th ఇయర్లో వీళ్ళ కనుక గవర్నమెంట్ యోగాలు ఉంటే ఆ ఏజ్లో కనెక్ట్ అవుతాయి, సెటిల్ అయిపోతారు. అలానే మ్యారేజ్ లైఫ్ అనేది కంప్లీట్గా బాగుంటుందా గురుగారు? మ్యారేజ్ లైఫ్ అనేది అంటే అమ్మ ఇందాక నేను చెప్పాను కదా, జీవిత భాగస్వామి మూలంగా కొంత ధనయోగం ఉంటుంది వీళ్ళకి, అంటే వీళ్ళ జీవిత భాగస్వామి కూడా సంపాదిస్తారు. అలాగే ఎలా ఉంటారు భార్యాభర్త అనేది చెప్పాను. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ ఈ సాటర్న్ ఎలా ఉన్నాడు, బుధుడు ఎలా ఉన్నాడు అనేది తీసుకోవాలి. వాళ్ళు పాపకత్తెలో పడితే మనం ఏం చేయలేము. ఇది స్టాండర్డ్గా వాళ్ళకి ఎలాంటి వాళ్ళు వస్తారని మాత్రం చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మీరు గమనించండి, ఎనీ కర్కాటక లగ్న ఒకరు బాగా ఫెయిర్గా ఉంటే ఒకరు బ్రౌనిష్ ఉండడం ఇట్లా ఉంటుంటుంది. ఓకే, అలాగే వీళ్ళకి ఏమైనా కలిసి వచ్చే రోజు ఇలా ఉంటుందా గురువు? ఒకటేనమ్మా, ఆదివారము, మంగళవారము, గురువారం న్యాచురల్గా లక్కీ డేస్ అంటాం. బట్ అందులో ఏది స్ట్రాంగ్ ఉండదో తీసుకోవాలి. ఓకే, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అంటారు గురుగారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి వీళ్ళు. ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటుంటే అంత బాగుంటుంది వీరికి. ఓకే గురుగారు, ఓకే. సో విన్నారు కదండి, ఇవే కర్కాటక రాశి వారి గుణగణాలు. అలానే అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా. కొన్ని విషయాలు వచ్చేసి మన పర్సనల్ చార్ట్ బట్టే చెప్పగలరండి. సో మీరు కనుక మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము, మీరు కాంటాక్ట్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః.